చూడండి మేడం. వావ్, ఓ మై గాడ్, నా ట్రీట్మెంట్ ఏనా ఇది? వావ్. మేడం, మీరు ఇలా చేస్తుంటే నాకు ఏదోలా ఉంది. ఏదోలా ఉండాలనే ఇలా చేస్తున్నాను. మేడం, నన్నేం చేస్తున్నారు? మగాడు ఏది కోరుకుంటాడో అదే. కంపౌండర్. ఎస్ మేడం. ఏంట్రా, ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసావా ఏంటి? అవును మేడం. అక్కడ సస్పెండ్ చేస్తే ఇక్కడ కాంపౌండర్గా జాయిన్ అయ్యాను. మరంత పొట్టుంటే సస్పెండ్ చేయరా ఏంటి? అవునరా, ఏసీ పని చేయట్లేదేంటి? పవర్ కట్ మేడం, జనరేటర్ ఆన్ చేశాం. ఓ అదా విషయం, ఉక్కపోస్తోంది. డాక్టర్ గారు సామాన్లు చాలా పెద్దవే. ఏంట్రా బాగా చప్పరిస్తున్నావు? ఒక్కబోత కదా మేడం, నోరు ఎండిపోయింది. అందుకని చప్పరిస్తున్నావా? అవును మేడం. వెళ్ళి పేషెంట్లు ఎవరైనా ఉంటే పిలువు. ఇంకా ఎవరు రాలేదు మేడం. ఏంట్రా కూర్చుంటున్నావు? మీతో చిన్న పని మేడం. ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది చెప్పు. మరేం లేదు మేడం, ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. మీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు. అయితే ఏంటట? ఏం లేదు మేడం, మీరెంతకాలం పెళ్లి లేకుండా ఉంటారు, నేనెంతకాలం పెళ్లి లేకుండా ఉంటాను. అందుకే మన ఇద్దరం కలిసి. షటప్. ఇంకోసారి లాంటి పిచ్చివాగుడు వాగావనుకో పళ్ళు రాల కొడతా. మేడం, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నాకెంత ఆస్తుందో తెలుసా అండి? ఎంతుంది? మా ఊరు వరంగల్లో 10 ఎకరాల మాగాని ఉందండి. 3 ఇళ్ళు రెంటలు బాగా వస్తాయి. మీరు జీవితాంతం ఇలా ప్రాక్టీస్ చేసినా అంత డబ్బు సంపాదించలేరు మీరు. నా కూడా వచ్చేయండి మేడం. ఒరేయ్, నువ్వు పట్టపగలే కలలు కంటున్నావు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెళ్ళి పేషెంట్లో పంపించు. ఆలోచించండి మేడం, ఎంత పెద్ద గుమ్మడికైనా కత్తిపీటకులోకువా. మీరెంత పెద్ద డాక్టర్ అయినా పెళ్ళయ్యాక మగాడి పక్కన నలగాల్సిందే కదా. ఏడ్చావు. వెళ్ళు వెళ్ళు, పేషెంట్లను పంపించు. ఓకే ఓకే ఓకే, డ్యూటీ ఫస్ట్. మరి నా సంగతి బాగా ఆలోచించండి మేడం. వెళ్ళ. నమస్కారం మేడం. నువ్వు పేషెంట్ని మేడం. ఓ కూర్చో కూర్చో. పేరు? సీను మేడం. ఏజు? 25 మేడం. చూసింది చాలు, ప్రాబ్లం ఏంటో చెప్పు. ఏంటి, మా కాంపౌండర్ చెప్పు నీకు కూడా వచ్చినట్టుందే. సరే ప్రాబ్లం ఏంటో చెప్పు. మేడం, నా కంప్లైంట్ చాలా చిన్నది. సరే ఏంటో చెప్పవయ్యా. ఎంత చిన్నదంటే చాలా చిన్నది. బా చిన్నది చిన్నది అంటున్నావు. నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వు చెప్తేనే కదా చిన్నదో పెద్దదో నాకు తెలుస్తుంది. నాది చాలా చిన్నదండి. చెప్పవయ్యా బాబు.
ఇంకెలా చెప్పాలి? ఇప్పుడు ఈ పెన్సిల్ ఉంది కదా, ఇంత పొడవు ఉంది కదా, పైన చెక్కుకొని రాసుకోవాలి. అదే ఇక్కడికి వచ్చేసింది అనుకో, రాసుకోగలమా? అంత చిన్నగుంటే రాయగలమా? నాకు అర్థం కాలేదు. ఓకే, ఇప్పుడు ఫుట్బాల్ ఉంది మేడం, ఇంత సైజు ఉంటుంది. అదే టెన్నిస్ బాల్లో ఉంటే ఆడుకోగలమా? నాకు అర్థం కాలేదయ్యా. ఆ, మేడం క్రికెట్ ఆడాలంటే ఇంత బ్యాట్ ఏయ్, కావాలి. చేతి. ఓ సారీ. అదే ఇంత బ్యాటే ఉందనుకో, ఆడగలమా? ఆడలేం. అది నా సమస్య. పెన్సిల్ ముళ్ళు, టెన్నిస్ బాల్, చిన్న క్రికెట్ బ్యాటు, అన్ని చిన్నవేనా? అన్నీ చిన్నవి అంటే అదొక్కటే చిన్నది. ఓ, అర్థమైంది నీ సమస్య. స్టాండప్, ఇటు తిరుగు, ఓపెన్, షోమి. ఏమీ కనపడట్లేదే. అబ్బే, 1 minute. అస్సలేం కనపడట్లేదయ్యా. సరిగా చూడండి మేడం. లేదయ్యా, నాకైతే అస్సలు కనిపించట్లేదు. మేడం మీ హ్యాండ్ ఇలా ఇవ్వండి. ఛీ, ఎందుకయ్యా? చూపిస్తే చాలు. సరే చూడండి మేడం. ఓ, కనపడింది. చుక్కల్లో చంద్రుల్లా ఉంది. క్లోజ్ చేసుకో, కూర్చో. ఇందాక నుంచి చిన్న సమస్య, నాది చిన్న సమస్య అంటే అర్థం కాలేదు. మొత్తానికి నీది చాలా చిన్న సమస్య. ఇంతకాలం ఎక్కడ దాచావయ్యా ఈ చుక్కలో చంద్రుణ్ణి? ఏదో అలా దాచుకుంటున్నాను మేడం. దీనికి మీరే ఏదో ఒక ట్రీట్మెంట్ చేయాలి మేడం. దీనికి ట్రీట్మెంట్ అంటే దీనికి భారీ లంబా అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఏంటి మేడం ఆ ట్రీట్మెంట్? నేను ట్రీట్మెంట్ చేస్తా, అది నీకు చెప్పినా అర్థం కాదు. నీకు అర్థం కావాలంటే ఎంబీబీఎస్ చదవాలి. చేయండి మేడం. మీరేం చేస్తారో నాకు తెలియదు. మొత్తానికి నాది నా చెయ్యికి అందాలి. దానిని నేను వేరే వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలి. ఓకే, కానీ చాలా ఖర్చు అవుతుంది. ఖర్చుకేం ఇబ్బంది లేదు మేడం. మీరు ఎంత అడిగితే అంత ఇస్తాను. ట్రీట్మెంట్ బాగా చేయాలి. ఓకే. కంపౌండర్ శ్రీను, ఇవాల్టితో సక్సెస్ఫుల్గా నీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. నిన్నొకసారి చెక్ చేయాలి. స్టాండప్. షోమి. చూడండి మేడం. వావ్, ఓ మై గాడ్, నా ట్రీట్మెంటేనా ఇది? వావ్, ఇన్ని వేల ట్రీట్మెంట్లు చేశాను కానీ ఇంత సక్సెస్ఫుల్గా ఎవ్వరూ లేరు. వెరీ గుడ్. మేడం ఇంకా క్లోజ్ చేయమంటారా? వద్దు, నో 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 నో, కాసేపు అలాగే ఉంచు, ఒక పిక్ తీస్తాను. మేడం ఫోటోలు తీస్తున్నారా? కంగారు పడుకో, ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టను, నా పర్సనల్ రూమ్లోనే పెట్టుకుంటా. ఏ దేవుడి ఫోటో అయినా పెట్టుకోవాలి కానీ ఇదేంటి మేడం? నీకు తెలియదు లేవయ్యా, నాకు ఇదే దేవుడు. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేసుకో. మేడం మీరు ఫైనల్ బిల్ చెప్పేస్తే పే చేస్తాను. నో 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 నో, ఇప్పుడే ఇంకా ట్రీట్మెంట్ పూర్తవలేదు. అసలైన ట్రీట్మెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.
ఆ, అదేంటి మేడం, ఇంకేం ట్రీట్మెంటు? భలేవాడివయ్యా, నువ్వేదో చూపించావు, నా గుండెల్లో రైలు పరిగెత్తిచ్చావు. నాకు నిద్ర పడుతుందనుకుంటున్నావా? అంటే మేడం, అంతేనయ్యా. మామూలు మనిషి అయినా డాక్టర్ అయినా అన్నం తింటాం, మంచినీళ్ళు తాగుతాం. మాకు ఆలోచనలుంటాయిగా, అందుకనమాట. అంటే ఏం చేద్దామంటారు మేడం? ఏముంది, బెడ్రూమ్లో ట్రీట్మెంటు. పద. ఆ, అది మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే మేడం. నాకు ఇష్టమయ్యే పిలుస్తున్నానయ్యా. పద. మేడం, ఏదో ఫైనల్ ట్రీట్మెంట్ అన్నారు. చేస్తున్నాక కంగారు పడకు. ఆ, ఏం చేస్తున్నారు మేడం? నీ అనాటమీ చాలా బాగుందయ్యా. మాకెప్పుడో ఎంబీబీఎస్లో చెప్పారు, సరైన పురుషుడి శరీరం ఇలా ఉంటుందని. ఇప్పుడు నీలో చూస్తున్నాను. మేడం, మీరు ఇలా చేస్తుంటే నాకు ఏదోలా ఉంది. ఏదోలా ఉండాలనే ఇలా చేస్తున్నాను. ఆ, మేడం, నన్నేం చేస్తున్నారు? మగాడు ఏది కోరుకుంటాడో అదే. మగాడు ఏది కోరుకుంటాడో అదే చేస్తున్నాను. మేడం వదిలేయండి మేడం, నన్ను. ఆ, మేడం వదిలేయండి మేడం. మేడం ప్లీజ్ మేడం వదిలేయండి. అదేంటయ్యా ఆడపిల్లలా సిగ్గుపడుతున్నావు? నిన్ను ఏరి కోరి సెలెక్ట్ చేసుకున్నాను. నీ చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా చేశాను. ఆ రుణం తీర్చుకోవా? మీ ఇష్టం మేడం, మీరు అంతగా కోరుకుంటే నేనేం కాదన్నా. అలా స్టిల్ ఇమేజ్లో ఉంటే ఎలా అయ్యా? మూవీలోకి రా. యాక్షన్ ప్లీజ్. అంతేనా? అంటే మీరు రిలాక్స్ అయ్యారని? నాదేం లేదయ్యా, నీ యాక్షన్ పట్టే నా రియాక్షన్ ఉంటుంది. యాక్షన్ చేయి. కర్మరా బాబు, కర్మ. వాడెవడో వచ్చి చిన్నదుందని చెప్పి ట్రీట్మెంట్ చేయించుకుని పెద్దది చేసుకున్నాడు. దాన్ని చూసి మేడము పడిపోయింది. నేను ఉన్నాను ఎందుకు? నన్ను ఎప్పుడన్నా అడిగిందా చూపించమని? వాడికంటే చాలా పెద్దది. కొంతమంది జీవితాలు ఇలాగే ఏడుస్తాయి. ఇక ఇక్కడ నేను ఎందుకు? ఇంకో ఆసుపత్రి చూసుకుంటాను. అక్కడ ఇంకొక మేడమ్మ దొరకపోతుందా, మనది చూడకపోతుందా?